జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే జీపీఏ పేరుతో కోట్ల రూపాయల మోసానికి గురయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితులు కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి న్యాయవాది భరత్తో కలిసి తమ గోడును వినిపించారు. లోలం శేఖర్ అనే వ్యక్తి భవనాల నిర్మాణానికి సహకరిస్తానని నమ్మించి జీపీఏ తీసుకుని ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తమ ప్రమేయం లేకుండానే భవనాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు. అసలు యజమానులుగా వెళ్లిన తమపైనే దాడులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. అంతేకాదు రాజకీయ పలుకుబడిని చూపిస్తూ భయపెడుతున్నారని ఆరోపించారు. మేడిపల్లి, నల్లగండ్ల, అలాగే వనస్థలిపురం, ఆల్వాల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఎరంశెట్టి జయభరత్ అడ్వకేట్ అండి, హైకోర్టు అడ్వకేట్ ని. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక పర్సన్ లోలం శేఖర్ అనే అతను ఎంతో మందిని మోసం చేసి జీపే చేసుకుని వాళ్ళకి తెలియకుండా ఆ ప్రాపర్టీస్ ని సేల్ చేసి వీళ్ళకి ఓన్లీ ఎంటీ చెక్లు ఇచ్చి చాలా జీవితాన్ని రోడ్డు మీద పడేసి ఉంచుతున్నాడు. దాని ఉద్దేశమైన ఈ రోజు ప్రెస్ మీడియాకి రావడం జరిగింది. బాధితులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అతని మూలాన దగ్గర ఇప్పుడు ఒక 15 కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బయటకు వచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి, దయచేసి అవసరమైతే నా నెంబర్ నేను మీడియా మిత్రులకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా ఆపద ఉన్నా నాకు ఒకసారి ఫోన్ చేయండి. దాని ద్వారా న్యాయం ద్వారా ఎలా మీకు న్యాయం జరుగుతుందో నేను చెప్తాను. న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా దీని గురించి ఏదైనా ఉంటే తెలంగాణ పోలీసు వాళ్ళు మాకు బాగానే సహకరిస్తున్నారు. ఏదైనా ఉంటే మీరు ముందుకు రావచ్చు. న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. కోర్టు ద్వారా మన ప్రాపర్టీస్ మనం మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎక్కడ భయపడద్దండి. అలాంటిది ఏం జరగదు. అతనికి ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎవరున్నా సరే దాని దగ్గర న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు నమ్మి ముందుకు రావాలని కోరుకుంటున్నారు. కృష్ణారెడ్డి అండి. మా విలేజ్ వచ్చేసి విప్పగూడెం, శేషన్ఘాట్పూర్ మండల్, జనగాం డిస్టిక్. 5 ఎకరాల 11 గుంటలు రిజిస్టర్ చేసుకొని సేల్ డీడ్ చేసుకొని చెక్స్ ను ప్రామిస్ నోట్ రాసిచ్చి మధ్యలో దేవసాంబయ్య తీసుకొచ్చి ఇవన్నీ బీజేపీ లీడరు మీరగిరి అని చెప్పి తీసుకొచ్చి ఆయన మధ్యలో పెట్టించి నాకు ఈటల రాజేందర్ గారు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి అప్సూడలో ఒక సుధాకర్ రెడ్డి అని ఉంటారు సార్. ఆయన స్కూల్స్ ఉంటాయి. ఆయన మీ దాంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అని చెప్పి మమ్మల్ని నమ్మించి ఆయన దగ్గర తీసుకుపోయి ఈయన పేరు వెళ్ళి సుధాకర్ పేరు రిజిస్టర్ చేపించి మమ్మల్ని నమ్మించి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది, మీకు మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మీ పైసలు మీకు వస్తాయి, మీ ల్యాండ్ వాల్యూ వస్తుంది ఇంకా అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకొని